జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీలు కానీ రోజా కానీ ఇది గ్రాఫిక్స్ చనిపోయాడు అది ఇదని మాట్లాడారు. దాని మీద మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. పల్నాడులో ఒక బెట్టింగ్లో డబ్బులు వేసి పోగొట్టుకున్న అతను చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి డిపార్ట్మెంటు 100 మందికి పర్మిషన్ మాత్రమే ఇచ్చింది. అలాంటిది అనేక జనాల్ని పోగు చేసుకొని సింగయ్య అనే వ్యక్తి తన కారు మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కారు కింద పడ్డా కూడా చూసుకోకుండా ఆ బాధితుడు చనిపోవడం జరిగింది. అరుస్తున్న కేకలు పెడుతున్న ఆ బాధితుడిని పట్టించుకునే నాదుడే లేడు. అత్యుత్సాహానికి రోజా ఒక మాట అంటుంది, అంటే గ్రాఫిక్స్ చేశారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు పూర్తిగా విజువల్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేం కేంద్ర ప్రభుత్వం అయితేనేం విడుదల చేసింది. ఒకసారి అమ్మ రోజా, మీరు మీ కుటుంబంలో సభ్యులైతే మీకు ఆ బాధ ఆ పేగుబంధం తెలుస్తుంది. ఒక పేదరికానికి చెందిన ఒక వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి స్వయాన తన కారు కింద ఉన్న విజువల్స్ ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందని కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు రాంబాబు అంబటి రాంబాబు కూడా అన్నాడు, ఒకళ్ళు డ్రైవర్ అరెస్ట్ చేస్తే అందరి మీద కేసులు పెడతాం ఏంటి అది ఇది అనమాట. అంబటి రాంబాబు గారిని ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు మీ వెహికల్స్ లో 5 మంది వెళ్తుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ డ్రైవర్ పైన కేసు మోపుతుందా? మీ డ్రైవర్తో సహా కార్లో కూర్చున్న మీ అందరికీ వర్తిస్తుందా? అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి మీరు ఈ విధంగా విజువల్స్ చూపిస్తున్నారు ప్రభుత్వాలు, అది ఇదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఆ సింగయ్య అనే వ్యక్తి తన టైర్ కింద నుజ్జునుజ్జవడం, కాసేపటి తర్వాత చనిపోవడం అందరూ చూశారు లైవ్ లో విజువల్స్ లో. అంటే ఇప్పుడు వైసీపీలో ఇలాగ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, అసలు ఈ గవర్నమెంట్ అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ కలియుగంలో కర్మ ఫలితం అనేది ఒకటి ఉంది అన్న. గత 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే అనేక వికృత చేష్టలు చేసి డిపార్ట్మెంట్ పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు చేశారు పేదలని. ఆ రోజు పెట్టిన తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు చేష్టల వల్లనే ఈ రోజు వాళ్ళ కర్మ సిద్ధాంతం అనేది వదలడం లేదు. ఎటువంటి తప్పు చేసిన బాధితులను ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం శిక్షగా విధిస్తుంది అని కూడా తెలియజేస్తున్నాం. గురుగారు, ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చి 1 ఇయర్ అవుతుంది సార్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ? చంద్రబాబు వచ్చిన తర్వాతే రోడ్లు అయినా అభివృద్ధి చెందాలంటే ఆయనే ఉండాలి. మరి అతనితో పాటు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి బీజేపీ కలిపి ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పరుగులెడుతుంది. కాబట్టి మరి ఆ ప్రభుత్వం ఉంటేనే ఏదైనా కంపెనీలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఉండాలి. ఇప్పుడు శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు బాగా శాంతిగా ఉంది. ఎక్కడ భయపడక్కర్లేదు. ఏ మహిళ కూడా ఒడి మీద తిరిగినా భయపడక్కర్లేదు. ఏ రాత్రి మీద తిరిగినా సరే భయం అనేది లేదు. చక్కనటువంటి ఇప్పుడు సంవత్సరం రాగానే తల్లికి వందనం అని, తర్వాత దీపం పథకం అని, ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్సులు ఫ్రీ అని పెట్టారు. ఎట్లా ఉంది సార్ ఇది ఆయన చెప్పి ప్రతి 6 హామీలు ఇచ్చారు. సూపర్ 6 అంటే అన్నీ చక్కగా చేసి పెడుతున్నారు. ఎంత మన బడ్జెట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎలాగో మొత్తం మీద ప్రజలకి అందేటట్టు తల్లికి వందనం అయితే మరి అనుకోలేదు, ఎవరు కూడా ఊహించలేదు. అసలు సచివాలయంలో కూడా ఇది అవుతుంది అవ్వదు అనేది వాళ్ళకి ముందు రోజు కూడా తెలియదు. సడన్గా పాత లిస్టు పెట్టేశారు. అందరూ ఆనందంగా ఉన్నారు. ఇంకా ఆయన ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బోర్డు చేస్తారనేది అందరికీ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి మన గుంటూరులోని సమావేశంలోని రప్ప నరికేస్తాం, 29వ తారీఖున వస్తాం, అందరినీ నరికేస్తాం, అందరిని అంతు చూస్తాం అంటున్నారు. దీని మీద సార్ అది పొలిటికల్గా అది నప్పదు. ఒక సినిమాలో డైలాగులు బయట పెడితే పబ్లిక్కి సినిమాకి మరి తేడా ఏముంటుంది? అందుకనే అది పైన మరి అది నప్పదు. కానీ అది అందుకే అది ఫెయిల్ అయిపోయింది. అది అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యాయి. ఈ 4 సంవత్సరాల నుంటే 20,000 ఉద్యోగాలు ఇస్తామని నేను పక్కాగా హామీ ఇచ్చారు. అది 20,000 ఉద్యోగాలు కాదు, ఇంకా ఎక్కువ ఇస్తారనేది ప్రజలందరికీ నమ్మకం ఉంది. సార్ గురుగారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? రోడ్లు బాగానే ఉన్నాయి, అభివృద్ధి బాగానే ఉంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇది హ్యాపీగా ఉంది. చాలా ప్రజలు కూడా ఇదే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, బాగానే ఉన్నారు, హ్యాపీ, అందరూ బాగా ఇచ్చేసారు. గతంలో చూసినట్లయితే ఇప్పుడు మార్పు ఏమైనా కనపడ్డారు? కొద్దిగా మార్పు కనపడింది సార్. ఆయనకి ఈయనకి ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది సార్. ఈయన ఎడ్యుకేషన్ మనుషులు బాగా నేర్చుకుంటాడు, బాగా పని చెప్తాడు, ఆయన పని చేపడతాడు సార్. ఆయనకి ఈయనకి కొద్దిగా డిఫరెన్స్ ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు మనం చూసిన గుంటూరులో అయితే ఒక కార్యక్రమం జరిగింది. మళ్ళీ మేము 2029లో వచ్చి రప్ప నరికేస్తాము, చంపేస్తాం అంటున్నారు. దీని మీద అది భ్రమ, అది
అది ఎవడు చేయలేడు దాన్ని. అది అప్పుడు అదృష్టం. అది పకటకాళ్ళకి అంటున్నాడు ఆయన పకటకాళ్ళకి అంటున్నాడు ఆయన. దాని గురించి ఆలోచించకూడదు. అది ఇంకా చాలా టైం ఉంది. అది సంవత్సరం అయింది కూటమి పరిపాలన వచ్చి, ఉద్యోగాల అవకాశాలు వస్తున్నాయి, తర్వాత మెగా డిఎస్సీ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తాయి? ఈ 4 సంవత్సరాలు డెవలప్ అయ్యే అవకాశం అవుతుంది. చెప్పిన టెక్నికల్ ఆయన బాగుంటుంది. ఆయన పర్లేదు తిరగలేదు. ఆయన బాగా చూస్తాడు. హ్యాపీ. నమ్మకం అయితే